ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏ సముద్ర తీరమున ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు? తిబిరియా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఎన్నోసారి ప్రత్యక్షమయ్యారు? ఎన్నోసారి ప్రత్యక్షమయ్యారు? క్రీస్తు ప్రభువారు శిష్యులకు అక్కడ ప్రత్యక్షమయ్యారు కదా, తిబెరియా సముద్రమున. అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు? 7. మౌత్ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు గుర్తుపట్టారా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి ఏమని అన్నారు? పిల్లలారా, భోజనం తినడానికి ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగారు కదా, శిష్యులు ఏం చెప్పారు? ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులను అడుగుతారు కదా, ఒక్క చేపైనా మీకు పడిందా అని అడుగుతారు. వాళ్ళు రాత్రంతా వలవేస్తే ఒక్క చేపైనా పడిందా అని అడిగితే శిష్యులు ఏం చెప్పారు? పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఏ వైపున వల వేయమన్నారు? కుడివైపు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వైపు వల అంటే కుడి వైపు వల వేశారు కదా, ఎన్ని చేపలు పట్టాయి? 153. ఎన్ని చేపలు పట్టాయి? 153. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు మరి ఆ చేపలను తీసి ఎక్కడ పెట్టారు? శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు పెట్టిన తర్వాత శిష్యులు యేసు గుర్తుపట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఈ వార్త అందరికీ తెలియజేయమన్నారు. ఏ వార్త? యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి లేచిన వార్తను